బెంగళూరు నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా స్టే చేయాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రైల్వే స్టేషన్ వచ్చి దిండిగల్. మనం బెంగళూరు నుంచి ఫస్ట్ దిండిగల్కి బుక్ చేసుకోవాలి ట్రైను. నేను నైట్ బుక్ చేసుకున్నా, మార్నింగ్ 6 AM దిగాను. మనం ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళాలి. సో మనం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే నియర్ బై ఉంటుంది, మనం ఆటో ఎక్కాల్సిన అవసరం లేదు. చాలామంది ఆటోకి వెళ్తారు, అనవసరంగా 50 నుంచి 100 రూపీస్ తీసుకుంటారు. నేను ఇప్పుడు చెప్పే వేలో వెళ్తే మీకు దగ్గరగా ఉంటుంది బస్ స్టాండ్. పాతాళ శంభు మురుగన్ స్వామి దర్శించుకోండి. ఇక్కడ కనిపిస్తుంది దిండిగల్ రైల్వే స్టేషన్. మనం రైల్వే స్టేషన్ ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఆటోకి వెళ్ళకుండా ఇట్లా స్ట్రైట్ ముందుకు వెళ్ళాలి. ముందుకు ఇలా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మీకు నియర్ బై ఉంటుంది బస్ స్టాప్. మీరు ఆటోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది రైల్వే స్టేషన్. సో ఇంతవరకు రావాలి మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే, ఇలా ముందుకు వెళ్తే ఆ కార్ కనిపిస్తుందా, అక్కడ రైట్ తీసుకుంటే ఈ వే వస్తుంది. ఇక్కడ వెళ్తుంది కదా బస్సు. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది బస్ స్టాండ్ అనమాట. అంటే ఈ దిండిగల్ బస్ స్టాండ్ నాకు తెలిసి తమిళనాడులోనే చాలా పెద్ద రైల్వే బస్ స్టాండ్ ఇది. మనం చూడడానికి చిన్నగా ఉంటాయి బస్ స్టాండ్ అనుకుంటాం, బట్ ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయి. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా కనుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది. అడ్రస్లు ఎవరు చెప్పరు. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక్కటే కాదు బస్ స్టాండ్, అటువైపు రైట్ సైడ్లో కూడా ఉంటుంది చాలా. బట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, బట్ మనం వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు తొందరగా మనకు రెస్పాండ్ అవ్వరు. సో ఇప్పుడు నేను చూపించే వేలో వెళ్తే మీకు దిండిగల్ నుంచి ఇక్కడి నుంచి మనకు ఇదే బస్ స్టాండ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళాలి రైట్ సైడ్లో. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇంకొక బస్ స్టాప్. ఇక్కడ పాతాళ శంభు మురుగన్ టెంపుల్కు డైరెక్ట్ బస్సులు ఉంటాయి. మీరు ఏ బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు. పళని బస్సు ఎక్కి అక్కడ దిగేసి వెళ్ళి మళ్ళీ ఆటోకి వెళ్ళాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే కష్టం అవుతుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళచ్చు. మార్నింగ్ నాకు 8 నుంచి 9 లోపల బస్సు వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికే వస్తుంది బస్సు డైరెక్ట్. మనం ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వస్తుంది. మనం ఇక్కడ నిలబడుకుంటే ఆ బస్సు అక్కడికి వెళ్తుంది కదా, అదే బస్సు మనకు డైరెక్ట్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికే వెళ్తుంది. మీరు అనవసరంగా పళని బస్సు ఎక్కి మళ్ళీ అక్కడ దిగి శ్రీపురం నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కష్టము, శ్రీరాంపురం నుంచి. సో కొద్దిగా వెయిట్ చేయండి. ఎవరో ఒకరిని అడిగితే డైరెక్ట్ బస్ చూపిస్తారు. ఇక్కడే చూపిస్తున్నారు కదా, ఇక్కడే ఉండండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అది. ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీరామపురం. ఇక్కడ దిగేసి యాక్చువల్గా మనం మామూలు పళని బస్సు ఎక్కితే ఇక్కడ దిగాల. సో మనకి ఈ బస్సు డైరెక్ట్ టెంపుల్ ముందే వెళ్తుంది. ఇది కూడా శ్రీరామపురం బస్ స్టాప్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దిగితే ఇక్కడ నుంచి బైక్స్లో కానీ లేదంటే ఆటోలో కానీ షేర్ ఆటోలో వెళ్ళచ్చు. పళని బస్సు వ్యక్తి దిండిగల్ నుంచి. సో మనకు అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఈ బస్సులో వెళ్తే డైరెక్ట్ టెంపుల్ ముందు నిలుపుతాడు. ఇదే టెంపుల్ వ్యూ. స్టార్టింగ్ టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. మనం అక్కడ దిగిన వెంటనే కొద్దిగా ముందుకు వెళ్తే విలేజ్లో ఎలా ఉంటుందో టెంపుల్ అలా ఉంటుంది. చూడండి, అక్కడ దిగాం మనం ఫస్ట్. మనం అక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూమ్స్, స్నానం చేయడానికి అన్ని బాగా ఫెసిలిటీస్ ఉంటాయి. సో మనకి ఏ ప్రాబ్లం లేదు. మనకు దిండిగల్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి 50 రూపీస్ ఉంటుంది మనకు ఛార్జ్. ఒకవేళ మీకు ఈ బస్సు దొరకని ఎడల మాత్రమే పళని బస్సు ఎక్కితే ఆ సిగ్నల్లో దింపుతారు. అక్కడి నుంచి ఆటోలో మీరు 20 రూపీస్ ఇచ్చి అలా రావచ్చు. సో అమౌంట్ కూడా ఎక్కువ అవ్వదు. ఇక్కడ కనిపిస్తుంది కదా కంపార్ట్మెంట్స్. సో మనం వెళ్ళినప్పుడు వీక్ డేస్లో వెళ్ళామన్నమాట, ఎవరు లేరు. సో చాలా మంచి టెంపుల్. అన్ని టెంపుల్స్ మురుగన్ టెంపుల్స్ పైన ఉంటాయి, కొండపైన ఉంటాయి. ఈ టెంపుల్ మాత్రం పాతాళంలో ఉంది, అందుకని ఇంత ఫేమస్. ఇక్కడ మీ కరుంగుల మాల గురించి తెలుసు కదా, ఆ మాల కోసం నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న స్వామి కాలభైరవుడు అనుకుంటా. సో ఫస్ట్ మనం కాలభైరవుని దర్శనం చేసుకోవాలా. అక్కడ తీసుకున్నా చూడండి 7 mm. ఆ వివరాలన్నీ చెప్తాను, మనకి ఎంత అవుతుంది, మనకి ఏమి అనేది, కరుంగుల మాల ఎంత అవుతుంది, ప్రతి ఒక్క విషయం నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా కాలభైరవుడు, వీరభద్రుడు స్వామి. ఇక్కడ ఆయన దర్శించుకున్న తర్వాత వినాయకుడు, ఆంజనేయ స్వామి ఉంటాయి టెంపుల్స్ సైడ్లో. అక్కడ దర్శించుకొని మనం వెళ్ళాలి. ఫస్ట్ మనం అక్కడ కనిపిస్తుంది కదా, నేను తీసుకున్న టెంకాయ అన్నీ కలిపి ఒక బౌల్లో ఇస్తారు, 100 రూపీస్ తీసుకుంటారు. సో అలా మనం పూలు, టెంకాయ పువ్వు అన్నీ ఉంటాయి. సో కరుంగుల మాల మాత్రం మన సైజు బట్టి తీసుకోవాలి. 6 mm, 7 mm, 8 mm, 10 mm అలా ఉంటాయి. సో మనం ఇంత దూరం వచ్చేది కరుంగుల మాల కోసం కాబట్టి ఆ నరదిష్టి అనేది ఉండకూడదు అని ఒక చిన్న
ఆశతో మనం వస్తాం తప్ప అది వేసుకున్న వెంటనే ఏమో జరిగిపోతుందని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. అది వేసుకోవడం వల్ల మనకు కొద్దిగా ప్లస్ అవుతుంది. అది ఏ టైంలో వాడాలి, ఎప్పుడు తీసేయాలి, ప్రతి ఒక్క విషయం నేను షేర్ చేసుకుంటాను. కొద్దిగా లాస్ట్లో చెప్తాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ అందరూ మేము వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు. ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్నూన్ భోజనం పెడతారు. నిజం చెప్తున్నా, నేను పళని, కోయంబత్తూరు, మధురై అన్నీ తిరిగాను కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ ఇక్కడ ఇస్తారు. నేను ఫస్ట్ టైం షాక్ అయ్యాను, అంత బాగుంటుంది. వెళ్తే ఖచ్చితంగా తినేసే వెళ్ళండి, తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా బౌల్లో చూడండి, మనం అది తీసుకొని వెళ్ళాలి. పాతాళంలోకి వెళ్ళాలా. లోపలికి వెళితే మనకి అన్ని టెంపుల్స్ బయట ఉంటాయి, ఇది మాత్రం లోపల ఉంటుంది చూడండి. మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత పాతాళంలోకి పంపిస్తారు. బట్ లోపల వీడియో తీయకూడదు, బట్ రిక్వెస్ట్ చేసుకొని నేను వీడియో క్లిప్స్ పెడతాను చూడండి. ఇక్కడ దర్శించుకున్న తర్వాతే మనం పాతాళ శంభు టెంపుల్లోనికి వెళ్ళాలి. లోపల స్వామి ఫోటో ఎవరు తీయనీరు వీడియోస్, బట్ నేను రిక్వెస్ట్ చేసుకొని ఒక జస్ట్ 5 సెకండ్స్ అలా తీశాను. బట్ మీరు కూడా దర్శించుకోండి. మనకి ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఏమంటే ప్రతిదీ తమిళ్లోనే రాసింటారు, టెంపుల్లో కాదు బట్ తమిళనాడులో. బట్ ఇది ఒక్కటి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మనం తమిళ్ మనకు రాదు కదా. అట్లీస్ట్ ఇంగ్లీష్లో మెన్షన్ చేసినా మనకు ఐడియా ఉంటుంది, బట్ ప్రతిదీ అడగాల్సి వస్తుంది. వీళ్ళను తీసుకొని ఇలా క్యూలో వెళ్ళాలి. క్యూలో వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనం అక్కడ వినాయకుని దర్శించుకొని, కాలభైరవుని వినాయకుని దర్శించుకున్న తర్వాతే మన పాతాళ శంభు మురుగన్ టెంపుల్లోనికి ప్రవేశం ఉంటుంది. మనం ఇక్కడ బుట్టిలో ఇచ్చారు కదా, అది బయట తీసుకోకుండా టెంపుల్లోనే తీసుకోండి. 100 రూపీస్ తీసుకుంటారు. సో మనం ఇలా వెళ్ళాలి. పాతాళంలో ఉన్నాడు కాబట్టి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఇది ఎక్కడా కానీ ఇండియాలో ఎక్కడా లేడు, ఓన్లీ ఈ టెంపుల్లోనే మాత్రమే పాతాళంలో ఉండేది దేవుడు. ఎక్కడ చూసినా కొండల మీద ఉంటాడు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మురుగన్ స్వామి అన్న సేమ్ నేమ్ కాబట్టి. సో ఇక్కడ ఈ ప్రత్యేకత ఏమంటే పాతాళంలో ఉన్నాడు కాబట్టి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఇక్కడ దేవుని వీడియో తీయకూడదని చెప్పారు, బట్ నేను సైలెంట్గా తీశాను, దర్శించుకోండి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ స్వామి మీద 42 రోజులు దీక్ష పెట్టి మనకు కరుంగులు మాలిస్తారు, అందుకని దానికి అంత పవిత్రత ఉంది. సో బెటర్ టు మీరు తీసుకున్న కరుంగుల మాల ఆ పూజారి చేతి నుంచి వేయించుకుంటే మంచిది. మనం తీసుకొని టెంపుల్లో కూర్చొని వేసుకోవడం కంటే ఇది బెస్ట్. సైలెంట్గా వీడియో తీశాను రిక్వెస్ట్ చేసుకొని. ఇక్కడ నేను వేసుకున్నా కదా 7mm కరుంగుల మాల, అక్కడే పూజారితో పూజించుకొని ఆ మురుగన్ స్వామి కాళ్ళ మీద నుంచి తీసుకొని వేయించుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మూమెంట్లో. ఎందుకంటే మనకు నరదిష్టి ఇలా ఉంటాయి కదా, చాలా ప్రతి ఒక్కదానికి మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే మనకు ఏదున్నా కూడా బ్యాడ్ జరుగుతున్నా అట్లీస్ట్ పాజిటివ్ వేలో ఉంటుంది లైఫ్, అంతేగాని ఏదో జరిగిపోతుందని ఎప్పటికీ ఫీల్ అవ్వకండి. అట్లీస్ట్ అది వేసుకుంటే కొంచెం మనకు బెటర్ టు కొంచెం నెగిటివ్ అనేది ఉండదు. మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇలా కనిపిస్తాడు. పాతాళంలోనే మళ్ళీ శివునిది ఉంటుంది, నంది శివుడు. సో అక్కడికి ఎవరిని ఎంట్రీ ఉండదు, మళ్ళీ మనం దర్శించుకోవచ్చు. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే విలేజ్లో కట్టారు కదా. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. ఒక్కసారి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి, చాలా మంచిది. బెంగళూరు నుంచి అవైలబిలిటీ ఉంటాయి బస్సెస్. ట్రైన్కి వెళ్ళండి, బెటర్ టు ట్రైన్ బెస్ట్. నైట్ ఎక్కితే మార్నింగ్ అంతా దిగుతారు. దిండిగల్లో దిగిన వెంటనే మీకు చెప్పాను కదా ఎలా రావాలని. ఇక్కడ నుంచి చూడండి శివుడు, నంది. మనం ఇక్కడ నుంచి దర్శించుకోవాలి. మనం పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ శివుడు, నందిని దర్శించుకొని ఇలాగా వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. మరీ ముఖ్యంగా ఈ కరుంగులి మాల ధరించేవారు పాటించవలసిన నియమాలు వచ్చి, మనం సలూన్కి ఎయిర్ కటింగ్ వెళ్ళినప్పుడు తీసేయాలా. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు, తర్వాత ఏదానికైనా అలా యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్తాం కదా, అలాంటి సిచ్యువేషన్లో తీసేస్తే బెటర్. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అక్కడ. సో ఆ సిచ్యువేషన్లో మాత్రం తీసేయమని చెప్తారు. బట్ అక్కడ అడిగాను నేను డైరెక్ట్, అడిగిన వెంటనే చికెన్ తిన్నప్పుడు ఇలా అలాంటి సిచ్యువేషన్లో వేసుకోవచ్చు అని. దానికి ఏం సంబంధం లేదు, అలా స్వెట్ చేస్తున్నారు తప్ప. కటింగ్ చేయించుకున్నప్పుడు తర్వాత ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ప్లేసెస్కి మాత్రం తీసుకొని వెళ్ళకండి అని చెప్పారు. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే తీసుకునే టెంకాయలు. ఇక్కడ కరుంగుల మాల ఎంత రేట్ ఉన్నాయో ఒకసారి చూడండి. మనకు వచ్చేసి 8mm వచ్చేసి 1700, తర్వాత 8mm వచ్చి 1600 నేను తీసుకున్నది, 7mm వచ్చి 1500 నేను తీసుకున్నది. ఇలా రేట్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ బెటర్ టు స్వామి మనం పాతాళం శంభు ఎలా ఉన్నాడో ఆ ఫొటోస్ ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు మీరు. అక్కడ ప్రతిదీ మనకు. మీరు ఇంకోటి ఆన్లైన్లో తీసి మోసపోకండి, డైరెక్ట్ ఆ టెంపుల్లో ఇచ్చినవి మాత్రమే 42 days దేవుని దగ్గర నుంచి తీసుకుంటారు.
పూజ చేసి ఇచ్చినవి. ఇక్కడ రాశారు చూడు రేట్లు. 6mm 1200, 7mm 1500, 8mm 1600, 10mm 2000. సో ఇలా ఉంటాయి రేట్స్. మీరు ఆన్లైన్లో 500కి 300కి ఇస్తున్నారని తీసుకోకండి. ఈ టెంపుల్లో 42 days దేవుని సన్నిధిలో నుంచి పూజ చేసేది మాత్రమే మనకి యూజ్ అవుతాయి, మనకు మంచిగా వర్క్ అవుతాయి. ఈ ఆన్లైన్లో తీసుకున్నాం అన్నీ ఫేకే. సో మనం ఇక్కడ డైరెక్ట్ తీసుకొని దేవుని దర్శించుకొని వేసుకున్నవే మనకు పర్ఫెక్ట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే అక్కడ అడిగాను, అందరూ ఫేక్గా చేస్తున్నారు, ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో ఇలా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అని. మనం ఇక్కడ నుంచి వాళ్ళు ఆన్లైన్లో అయితే పంపరు, మనమే వెళ్ళి తీసుకోవాలి. కావాలంటే ఎవరైనా వెళ్ళినప్పుడు మనం ఎక్స్ట్రా తెప్పించుకోవచ్చు, అంతవరకు గ్యారెంటీగానే. ఆన్లైన్లో తీసుకోకండి. ఎందుకంటే ఈ కరుంగలి మాల చాలా ప్రత్యేకమైనది. ఓన్లీ తమిళనాడులో ఈ దిండిగల్ ప్రాంతంలోనే, దిండిగల్ ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో మాత్రమే దొరుకుతుంది ఈ కరుంగలి మాల. టెంపుల్ బాగా స్పేసియస్గా ఉంటుంది, మనకు కూర్చోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి ఎవరేం మనకు ఏం చెప్పరు. బట్ ఏమంటే టెంపుల్లో దేవుణ్ణి వీడియో తీయకూడదు, బట్ నేను రిక్వెస్ట్ చేసుకొని తీశాను. చూసి దర్శించుకున్నారు కదా. సో మనం టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది బయట సైడ్ నుంచి. చాలామంది వచ్చి ఉంటారు. మనం చెప్పులు, మనం తీసుకొచ్చిన బ్యాగ్స్ కూడా టెంపుల్ ముందరే అక్కడ వాళ్ళు ఉంటారు కదా, మనకు టెంకాయలు అమ్మే వాళ్ళు, వాళ్ళకి ఇచ్చి వెళ్ళినా కూడా వాళ్ళు చూసుకుంటారు. చాలా మంచి వాళ్ళు. నాకు ₹1 కూడా అమౌంట్ కూడా తీసుకోవాలి. 2-3 hours నేను స్పెండ్ చేశాను. ఆంధ్రా నుంచి వచ్చారు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇంకా మనకు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. సో ఇలా టెంకాయ తోపులో ఉంటుంది టెంపుల్. ఇలా ఉంటుంది వ్యూ. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ స్టే చేయడానికైతే ఉండదు, మనం ఖచ్చితంగా దిండిగల్లో ఉండాల్సి వస్తుంది. మనం ఇక్కడికి వస్తే రిటర్న్ టు మనం దిండిగల్ వెళ్ళచ్చు, లేదంటే పళని వెళ్ళచ్చు. సో నేను ఇక్కడ నుంచి మనం తినడానికి కూడా హోటల్ హరిభవన్ అని ఉంది కదా, ఇక్కడ తినచ్చు. ఇలా స్ట్రైట్ వెళ్తే దిండిగల్, ఇలా రైట్ వెళ్తే మనకు పళని వస్తుంది. సో నేను ఇక్కడ నుంచి పళనికి వెళ్ళాను. పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని అక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్ళాను. కోయంబత్తూరు నుంచి మదురై వెళ్ళాను. మదురై నుంచి బెంగళూరు వచ్చాను. ఆ వీడియోస్ కూడా